తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు శంషాబాద్ పట్టణంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాల, పుస్తకాల నరసింగరావు, ఆర్ యాదగిరి పాల్గొన్నారు. నారాయణ రెడ్డి కార్యకర్తలతో కలిసి షాప్ కి తిరుగుతూ చందాలు వసూలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసేది కార్మికులు, కష్టజీవుల పక్షాన నిలుస్తున్నది కమ్యూనిస్టులేనని అన్నారు. దేశంలో కమ్యూనిస్టులు ఆర్థికంగా చితికిపోయారని, కార్మికుల పక్షాన పోరాటం చేయాలంటే ఆర్థిక అభివృద్ధి అవసరమని, అందుకే చందా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేసి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తామని నారాయణ అన్నారు. దాంట్లో చేయాలి. సహాయం చేయండి. 150 सर भी बाकी बंद ये लेवल में सात नंबर जो जो के नंबर ये सीपीए अक्सर ओके थैंक यू थैंक ఇల్లు తిరగండి, గడప గడప దొక్కండి, వాళ్ళు కరపత్రం వేయండి, కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ విధానాలను వివరించండి, వాళ్ళకి తోచిన సహాయం తీసుకోండి అని మేము ఇట్లాంటి కలెక్షన్ చేస్తాం. మా పెద్ద మొత్తం మేము అడుగుతున్నాం. ఎవరికి వాళ్ళు 5, 10, 20, 30, 50 ప్రజల చేత వచ్చే డబ్బులు శాశ్వతం. అది గుప్త నిధులు వస్తాయి, మనకి ఇవ్వరు. ఇదంతా అధికార పార్టీకి ఉండే వాళ్ళకి అంతా గుప్తంగా తీసుకుంటారు. కొంతవరకు లాభం ఉంటారు. మాకు అట్లాంటి ఎందుకు ఎవరైతే మేము లాభం చేయలేము. సామాన్య రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మిక వర్గానికి అనుకూలమైన పద్ధతిలో మా పొలం వస్తుంది కాబట్టి వాళ్ళు పెద్దగా ఎవరు అందుకే ప్రజల మీద ఆధారపడడం తీసుకుంటే మేము తీసుకుంటాం. మేము చాలా వస్తాము. ఈ దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మొన్ననే డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ శంషాబాద్ మండల కేంద్రంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గారు రావడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ప్రజా ఉద్యమాలకు, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కాబట్టి ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ అయినా నడవాలంటే ఆర్థికంగా డబ్బులు కూడా అవసరము. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని తీసుకొని ఆర్థికంగా సహాయం చేయమని చెప్పి విరాళాలు సేకరిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రజల